అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు 1/70 చట్టాన్ని సవరించాలంటూ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ అల్లూరు జిల్లా వ్యాప్తంగా 48 గంటల మన్యం బంద్ సంపూర్ణంగా కొనసాగుతుంది. ముంచంగుపుట్టు మండల కేంద్రంలోని 4 రోడ్ల కూడలిలో తెల్లవారుజాము నుండే అఖిలపక్షం ప్రజా సంఘాల సంయుక్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. దుకాణ సముదాయాలు మూతపడ్డాయి. ఆదివాసీ చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని అయ్యన్న పాత్రుడు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు సంఘం నేతలు మాట్లాడుతూ రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న స్పీకర్ ఆదివాసీ చట్టాలపై అభ్యంతకర వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. 70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి. పాత్రుడు రాజీనామా చేయాలి. 1/70 చట్టాన్ని సవరించాలన్న వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి. గిరిజన సంఘం ఈరోజు 48 గంటల బంద్ ఏదైతే పిలుపు ఇచ్చున్నామో, మొన్న రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి అసెంబ్లీ స్పీకర్ చింతకాయల ఆయన పత్రుడు గారు ఈరోజు విశాఖపట్నం నోటల్ హోటల్లో ఏజెన్సీ ప్రాంతం డెవలప్మెంట్ కావాలంటే, అభివృద్ధి చెందాలంటే, గిరిజన నిరుద్యోగులు అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా 1/70 చట్టం సవరించాలి. దీనికోసం కలెక్టర్లు వెంటనే చర్య తీసుకోవాలని చెప్పేసి ఏదైతే అనుచితంగా ఈరోజు వ్యాఖ్యానించి ఉన్నారో, ఆ వ్యాఖ్యానికి ఈరోజు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్త మన్యం బంద్ ఈరోజు అఖిలపక్ష ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పిలుపుడం జరిగింది. ఈ రోజు ముంచిమూడి మండల కేంద్రంలో ఈరోజు అందరూ ఒక సహాయ సహకారాలతో విజయవంతంగా జరుగుతుంది. ఇప్పటికైనా ఏదైతే ఈరోజు డిమాండ్ ఏదైతే ఉందో, ఆయన పాత్రుడు గారు ఏదైతే వ్యాఖ్యానించి ఉన్నారో ఆ వ్యాఖ్యలు తక్షణమే విరమించుకోవాలి. రేపటికి 24వ తారీఖున జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఖచ్చితంగా ప్రకటించాలి. అదే కాకుండా ఎన్నికల ముందు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చి ఉన్నారో జీవో నెంబర్ 3 స్థానంలో, దానికి దీటుగానే ఈరోజు ఈ గిరిజన ప్రాంతంలో 100% ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం ఏదైతే ఉందో దానికి నేను బాధ్యత తీసుకోవడం చెప్పడం జరిగింది. ఈ రోజుకి ప్రభుత్వం వచ్చి 8 నెలలు కావచ్చినా కూడా ఈ రోజు వరకు గిరిజన ప్రాంతంలో ఆదివాసులతో ఒక పోస్టింగ్ కూడా భర్తీ చేయలేదు. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఏది తీసినా కూడా ఈరోజు గిరిజన నేతలకే ఉపాధి కల్పించే విధంగా ఈరోజు ప్రభుత్వం చర్య తీసుకుంటుంది. దీనికి అఖిల పక్షం ద్వారా ఈరోజు మేము వ్యతిరేకిస్తున్నాం. నా పేరు జగబంధు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ రాజకీయ పరిణామాలు చూస్తుంటే గిరిజన ప్రాంతంలో అట్టుడుకునేటువంటి పరిస్థితి జరుగుతుంది. మరి ఈరోజు ఒక రాష్ట్ర శాసనసభ సభాపతిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి చింతకాయల ఆయన పాత్రుడు గారు గిరిజన చట్టాల కోసం హాస్యాస్పదంగా మాట్లాడడం చాలా దురదృష్టం అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఈరోజు ఎన్ని సంవత్సరాల వరకు కూడా ఈ చట్టం ఏదైతే ఉందో చాలా సుస్థిరంగా ఉంది అనుకున్నాము. ఏదైతే ఆయన వ్యాఖ్యానించారో ఆ వ్యాఖ్య సరైనది కాదు, చాలా బాధాకరమైనది. ఎందుకంటే ఈరోజు గిరిజన ప్రాంతం రెస్టారెంట్లో, బిల్డింగ్లో, లేకపోతే బార్లో తెచ్చి పెడితే అభివృద్ధి జరగదండి. ఖచ్చితంగా గిరిజన ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఇప్పుడు ఉన్నటువంటి చట్టాలు స్ట్రాంగ్గా ఉండాలి, పటిష్టంగా ఉండాలి. గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని సౌకర్యాలు కూడా మెరుగుపడి గిరిజన విద్యార్థులకు, గిరిజన ప్రజలకు, గిరిజన రైతులకు అన్నీ కూడా ఒక సక్రమైనటువంటి పద్ధతిలో ఉంటే కానీ తప్పకుండా మరి గిరిజన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఏ అభివృద్ధి చేస్తే వాళ్ళు ప్రతిఫలం పొందుతారో దాన్ని తప్పకుండా మీరు కూడా మరి ఆలోచించి మీరు మాట్లాడినటువంటి మాటని వెనక్కి తీసుకొని గిరిజనులకు న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఒకవేళ మీరు కానీ ఇది ఇలాగే కంటిన్యూ అయితే ఖచ్చితంగా ఈ ఉద్యమం తీవ్రతరం జరుగుతుంది. తర్వాత మీరు అనుభవించాల్సిన అవసరం కూడా ఉందని మీకు తెలియజేస్తా ఉన్నాను.